మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రత్యేక హోదా కోసం జగన్ గారి నివాసం దగ్గర ధర్నాలు చేస్తున్న జేడి లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంతో చాలా మంది ఏం పోస్టులు పెడుతున్నారంటే 10 ఏళ్ల తర్వాత జగన్ గారు జేడీ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్ మీరేం చెప్తారు సార్ మరి ఈ అరెస్ట్ గురించి? అంటే జేడీ గారు తన నివాసం దగ్గర ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయడానికి వెళ్ళారు. సో దానికోసమని జగన్ గారు అరెస్ట్ చేయించడం జరిగింది. అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, అరెస్ట్ చేయించాడు, ఆ ప్రతీకారం తీర్చుకున్నాడని కూడా వార్తలు ఇలా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి సార్ మరి? అది అంటే ఆయన మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏదో కేసు బనాయించి అయితే అరెస్ట్ చేయలేదు కదా. ఆయన తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికో లేదంటే ముఖ్యమంత్రి ఆఫీస్ సీఎం ఆఫీస్ ముట్టడికో వెళ్తే అరెస్ట్ అది మామూలు అరెస్టులు అండి. అవి ఆ మామూలు అరెస్టులో వెళ్తారు, కూర్చోబెడతారు, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళకి పంపించేస్తారు. ఆ అరెస్ట్ని దాన్ని పెద్దగా ప్రాధాన్యతలోకి తీసుకోక్కర్లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా ఆ జామీన్ ఏదో విడిపించేసి ఆ జామీన్ ఇచ్చి విడిపించేసి చేస్తారు తప్ప దీన్ని అయితే నేను అరెస్ట్గా అనుకోవట్లేదు. ఒకవేళ మీరు అన్నట్టు అంత అరెస్ట్ అయితే ఇది కాదుగా. 10 ఏళ్ళ తర్వాత ఆయన ఇది ప్రతీకారం తీర్చుకున్నారు అనుకోవడానికి అలా అయితే ఎప్పుడో చేయొచ్చు. ఆయన గవర్నమెంట్ వచ్చి కూడా 5 ఏళ్ళు అయిపోయిందిగా, అప్పుడే ఏదో ఒకటి బనాయించి చేయొచ్చు కదా. అలాగేం చేయలేదు కదా. వాళ్ళ టార్గెట్ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారనే. చంద్రబాబు ఈవెన్ అప్పుడు అరెస్ట్ చేయించినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, స్టేట్లోను సెంట్రల్లోను. కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారంటారు. అయితే దానికి వాళ్ళు చెప్పే లీడ్ ఏంటి తెలుసా? అప్పట్లో అటువంటి వ్యక్తి పోటీగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా బురద జల్లారుగా. బురద జల్లినప్పుడు ఏం చేశారు? ఎర్రనాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు ఆయన లేరు, శ్రీకాకుళం ఎంపీ ఎర్రనాయుడు గారు. ఆయన ఏమన్నారు? ఇటువంటి వ్యక్తికి ఎలాగే శిక్ష పడాలి, ఎన్ని స్కాములు చేశాడు అన్నట్టు మాట్లాడాడు. వెంటనే అలా మాట్లాడేసరికి ఏం చేశారంటే ఇంకా ఈయనే చంద్రబాబు నాయుడే లేఖ రాసి మరీ సోనియా గాంధీతో అరెస్ట్ చేయించారు. సోనియా గాంధీకి కూడా ఈయన చెప్పినట్టే వింటుందా? సోనియా గాంధీ ఈయన చెప్పినట్టే విని, షర్మిలా గారు ఈయన చెప్పినట్టే విని, సునీత గారు ఈయన అందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వింటున్నారంట. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? సో అలాగా ప్రతిదీ అలా బుర్ర జల్లడం వల్ల ఆ ఫీలింగ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు. సో చంద్రబాబు నాయుడే అరెస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి జేడీ లక్ష్మీనారాయణ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా జాయింట్ డైరెక్టర్గా వచ్చారు తప్ప జేడీ లక్ష్మీనారాయణ గారు తప్పేం లేదని ఫీల్ అవుతున్నారేమో. అందుకే ఈ 5 ఏళ్ళుగా ఆయన ఏం పట్టించుకోలేదేమో. ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఆయన ఇంటికి వచ్చారు, ముట్టడికి వచ్చారు కాబట్టి పోలీసుల పని అది. వాళ్ళని బారికేడ్లు పెట్టి పోలీసులు వచ్చి కర్రలతో అడ్డుకోవడము వాళ్ళని చేస్తారు. వాళ్ళు ఏమైనా ప్రతిఘటిస్తే అప్పుడు వీళ్ళు లాఠీ చార్జ్ చేయడమో ఇంకేదో బాష్పవాయు ప్రయోగం ఇవన్నీ చేస్తారు. మామూలుగా ఏం చేస్తారు? మీరు ఇటు రాకూడదు అని చెప్తారు. జనరల్గా క్యాంప్ ఆఫీస్ అంతకుముందు కేసీఆర్ గారిది ఎలా ఉండేది హైదరాబాద్లో? ఇంత హైట్లో గోడలు వేపేసి దానికి ఒక సెంటరింగ్ పెట్టేసి ఎంత ఖర్చు అది? మరి అది అంత ప్రభుత్వ సొమ్మే కదా, ఎవడు పాకెట్లోంచి పెట్టడే కదా. ఇప్పుడు అది మనం తొలగించారు, వేస్టే కదా అది. ఆ కట్టడము వేస్ట్ కదా అది. సో అలాగా ఇప్పుడు ఈయన కూడా బారికేడ్లు పెట్టి మనుషులు పెట్టించుకుంటారు కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళరు. జనరల్గా సీఎం పేషీలోకి కానీ సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళాలంటే ముందు చెకింగ్లు ఉంటాయి. దేనికోసం వచ్చారు, లెటర్ ఏమైనా ఉందా, ఎవరు పడితే కారు వేసుకు వచ్చేస్తే అలౌ చేశారు కదా. సో అట్లా ముట్టడికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ పనే అది. అక్కడ ఉండే పోలీసు వాళ్ళకి కూడా డ్యూటీ పడుతూ ఉంటుంది. ఈరోజు క్యాంప్ ఆఫీసర్ నా డ్యూటీ, సీఎం ఇంటి దగ్గర నా డ్యూటీ, లేదంటే అసెంబ్లీ దగ్గర నా డ్యూటీ అని మారుస్తూ ఉంటారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటారు అనమాట, సర్వసాధారణం. సో అలాగా వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రాగానే అరెస్ట్ చేయించుంటారు. దానికి ప్రతీకారం అని మేబీ ఇది సోషల్ మీడియాలో వచ్చే టాపిక్ ఏమో. ఎందుకంటే మొన్న కుమార్ ఆంటీ ఇష్యూ లాగా, కుమార్ ఆంటీ విషయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేదు, కానీ అట్లా ఆపాదించేశారు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారం తీర్చుకోవాలనుకునేది ఊరికే రెచ్చగొట్టే ధోరణిలో నెటిజన్స్ కొంతమంది చేసే వ్యాఖ్యలు తప్ప ఇది వైసీపీ ప్రభుత్వం నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ప్రత్యేక హోదా కోసం మరి ఈ టైంలో జేడీ గారు ఇలా ఫైట్ చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన రీసెంట్గా పార్టీ పెట్టారు కదా. పార్టీ పెట్టాలంటే పార్టీ మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి కదా, ప్రజల్లో నానుతూ ఉండాలి కదా. ప్రజల్లో కన్నా మీడియాలో ఎక్కువ నానుతూ ఉండాలి. దానికి సంబంధించి ఏదో ఒక టాపిక్ చేయాలి, ఉండాలి. ఆయన వెనక వెళ్ళే మంది మార్పడం కోసం కూడా ఆయనే ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళకి ఏవో అన్ని పెట్టించి తీసుకెళ్ళాలి. లేకపోతే ఎలా మరి? ఆయనకి అంత ఇమేజ్ ఎక్కడ ఉంది? కేవలం
జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా కేసు చేశారని ఇమేజ్ అవుతుంది కదా. ఆ ఇమేజ్ వల్లే ఆయనకి ఆ కొన్నాళ్ళ పాటు అలా ఉండి జనసేనలోకి వెళ్ళారు. మరి ఏమైందో తెలియదు, బయటకు వచ్చేసారు. అంటే జనసేనలో ఉంటే ఎప్పటికైనా తన సెకండ్ ప్లేస్ అనుకున్నారో ఫస్ట్ ప్లేస్ కావాలనుకున్నారో తెలియదు, కానీ బయటకు వచ్చారు, ఈయన పార్టీ పెట్టారు. సో పార్టీ పెట్టారు కాబట్టి పార్టీ మనుగడలో ఉంది అని తెలియాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే ప్రజా వ్యతిరేకత మీద ఏదైనా పోరాటాలు చేయాలి, లేదంటే ఇలాంటి ముట్టడులు చేయాలి, లేదా ఎక్కడ ధర్నా చేయాలి. సో అట్లా ఉన్నప్పుడు చేస్తారు. దట్టు ఇప్పుడు పోటీ చేయట్లేదు, నేను మళ్ళీ ఎలక్షన్స్ కూడా అన్నట్టు చెప్పినట్టున్నారు. మరి ఇప్పటి నుంచి ఆ కసరత్తు చేస్తే ఇంకొక పార్టీ ఉందని జనాలు గుర్తించగలగాలి కదా. ఎందుకే పార్టీ పేరేంటి చెప్పారా? జై భారత్ నేషనల్ పార్టీ. మరి నాకు వెంటనే స్ట్రైక్ అవ్వలేదు అంటే మరి స్ట్రైక్ అవ్వాలంటే వార్తల్లో నానుతూ ఉంటే కదా స్ట్రైక్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు యాడ్స్కి చాలామంది కోట్లు ఎందుకు ఖర్చు పెడతారంటే ఆ ప్రొడక్ట్ నేమ్ కానీ లేదా కంపెనీ నేమ్ కానీ జనాల్లో నానుతూ ఉండాలి, తెలుస్తూ ఉండాలి. చూసిన ఇంత 100 మందిలో ఒక 100 మంది అయినా కొనకపోతారా, 10 మంది అయినా కొనకపోతారా అనేది యాడ్స్ కాన్సెప్ట్. సో వాళ్ళు అందుకు అది కూడా ఎలాగా మనం సోషల్ మీడియాలోనో చూస్తాం కాబట్టి మనకు తెలిసింది కూడా ఈ యాడ్ బాగుంది, ఇది ఏంటి ప్రొడక్ట్ అని చూస్తాం కదా. తెలిసినవి అయితే ఓకే, ఇది చూడగానే కొంతమందికి థమ్స్అప్ యాడ్ చూడగానే థమ్స్అప్ తాగాలనిపిస్తుంది అంట కదా. అలాగే యాడ్స్కి దీనికి యాడ్ లేరు కాబట్టి ఇట్లా జనాల్లో నానుతూ ఉంటే కొంత నేము ఫేము అన్నీ వస్తాయి, గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఎవర్రా అప్పుడెప్పుడు జగన్ గారు కేసు చేశారు ఆయన అని అనిపించుకోకూడదు కదా. సో ఖచ్చితంగా పోరాటాలు చెయ్యాలి.